ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని కొలాంగూడ గ్రామంలో బీజేపీ నాయకులు కద్ది శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామ ఆదివాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాసరెడ్డి వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అడవులను నమ్ముకుని కాయకష్టం చేసుకుని జీవనం సాగించే ఆదివాసులపై పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. ఎవరైనా ఆదివాసుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజనులకు అండగా తానుంటానని భరోసా కల్పించారు. ఆదివాసులపై నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. వారి అభివృద్ధికి ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను సైతం విస్మరించారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు ఇంకా అనేక సంక్షేమ పథకాలు గిరిజనుల దరి చేరడం లేదన్నారు. ఊరుకు వస్తే ఎమ్మెల్యేను నిలదీసి అడగాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పుండ్రు రవి, కిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. మీకు ఇండ్లు లేకుండా, పింఛన్ లేకుండా, రేషన్ కార్డు లేకుండా, స్కాలర్షిప్ లేకుండా రైతు రుణమాఫీ ₹1,00,000 వస్తుందని వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? 4 ఏళ్ల నుంచి వడ్డీలు కట్టుకొని కథం అవుతున్నారు మన రైతులు. ఇప్పుడు ₹1,00,000 మీద మీరు ఎంత బాకీ తెచ్చుకుంటున్నారు? ఎంత వడ్డీకి? మీ చేతు లేపినోళ్ళు మనం అందరం 100 ఏళ్ళు బతకాలా దేవుని ప్రార్థిస్తున్నా గానీ మీకేమన్నా అయి చేన్ల పాము గుట్టినా తేలు గుట్టి పొరపాటున మనం చచ్చిపోతే మీకు ఎవరికి 5 లక్షల రైతు బీమా రాదు. జోగు రామన్నని గల్లా వట్టి రోజు గట్టిగా అడిగేది నేను ఒక్కనే. ఓట్ల టైంలో ఏం చెప్తాడు? కళ్ళు సీసాలు పంపిస్తాడు. మంచికి ₹500 నోటు ఇమ్మంటాడు. పెద్దమ్మకి 500 అందరికి ₹500 నోటు ఇమ్మంటాడు. ఒక కుంటాల్ చికెన్ పంపిస్తాడు మీ ఊరికి. మస్తు దావత్ చేసుకోండి, తినుల్ని, తాగుల్ని, పైసలు తీసుకొని ₹500 నోటు. ఓటు మళ్ళా జోగురామన్నకే ఇమ్మంటాడు. కారు గుర్తుకి ఎత్తమా? వేస్తారా? ఈసారి వేస్తారా? కాక ₹500 నోటుతోని పెద్దమ్మ ఇల్లు తయారైతా? ఇప్పుడు మొన్న మునుగోడు ఎలక్షన్ అయింది కదా, మునుగోడులో ఒకటి ఎలక్షన్ అయింది కదా. అప్పుడు దళితులకి, మన గిరిజనులకు ఏమి ఇస్తానంటే ఇంటికి 10 లక్షలు ఇస్తాను. జోగురామన్న అతే గల్లాబట్టి అడుగులు మా ఇంటికి 10 లక్షలు ఎటువైనాయి. అమెరికాలకు వెళ్ళి ఎందుకు రావడం జరిగింది? అంత పెద్ద కంపెనీలు ఇడ్సబెట్టి ఎందుకు రావడం జరిగింది? పెద్ద కంపెనీలు ఉన్నాయి అమెరికాలో, హైదరాబాద్ లా మంచి ఏసీ కార్లు, ఏసీ రూమ్లు ఉన్నాయి. సార్కు ఉండరాదల్లా ఎందుకు వచ్చిందంటే, గతంలో ఏడుమల తులసిరామ్ అనే వ్యక్తి జామ్ని గ్రామంలో ఆత్మహత్య చేసుకుంటే అక్కడ టీవీలో కోరింగ్ మరియు టీవీలో చూడడం జరిగింది. ఎక్కడ? అమెరికాలో. ఆ సమయంలో ఈ ఆదివాసీ బిడ్డలు, హరిజన గిరిజన బిడ్డలు ఈ రకంగా చనిపోతా ఉంటే ఎన్ని కంపెనీలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని డబ్బులున్నా ఇవన్నీ నాకు అవసరం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బీద బలహీన వర్గాలు, ఈ యొక్క సమాజం వెనుకబోతున్నది. ఈ సమాజంకు ఫలితాలు అందుతలేవు కాబట్టి